హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తను అనేది ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి కోసం ఒక క్లీనర్ జాబ్ అనేది చేస్తూ ఉంటుంది. అలా తన ఒక దగ్గర ఉన్న ఒక పేపర్ అనేది చూస్తూ ఉంటుంది. అందులో తనకి క్యాన్సర్ అని తెలుస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఇప్పుడు నేనే మా ఫ్యామిలీకి ఏకైక దిక్కును కాబట్టి నేనే చేసుకోవాలని చెప్పు. తన హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ పట్టించుకోకుండా అలానే వర్క్ చేయడానికి వస్తే అక్కడ ఉన్న మేనేజర్ ఏమో నువ్వు ఇక్కడికి వచ్చింది క్లీనర్ జాబ్కి, ఇక్కడ క్లీనింగ్ చేయకుండా ఏం చేస్తున్నావు, వెళ్ళి విండోస్ క్లీన్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏడుస్తూ చేస్తుంది. ఎందుకంటే తన కూతురికి ఆస్తమా ఉంది. అలాగే తన హస్బెండ్ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది కాబట్టి తనే హెల్ప్ చేయాలని చెప్పి తన హెల్త్ని కూడా పట్టించుకోకుండా 200 మీటర్స్ నుంచి కిందికి అనేది విండోస్ క్లీన్ చేయడానికి వెళ్తుంది. అలా అనుకోకుండా ఒక తాడు తెగిపోవడంతో స్లిప్ అయి ఇంకా కిందికి రావడంతో తను భయపడిపోతూ ఉంటే తనతో పాటు పనిచేస్తున్న మిగతా వాళ్ళేమో ఫోన్ చేసి నీకు పర్లేదు కదా, బాగానే ఉన్నావు కదని చెప్తే పర్లేదు బాగానే ఉన్నానని చెప్తుంది. అప్పుడు ఆ మిర్రర్ లోపల నుంచి చూస్తే హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన హస్బెండ్ వేరే అమ్మాయితో కలిసి చాలా క్లోజ్గా ఉంటాడు. అలా క్లోజ్గా ఉండడమే కాకుండా ఇంటిమేట్ అవుతూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ కూతురు అనేది వస్తుంది. ఆ కూతురు పేరు వచ్చేసి జియా ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ పేరేమో షన్ అయితే ఇంకొక అమ్మాయి పేరేమో బాయ్ ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండేసరికి అక్కడికి డాక్టర్ వచ్చేసి బాస్ మీరు చెప్పినట్టు మీ కూతురికి ఆస్తమా ఉన్నట్టు నాటకం ఆడిపించామని చెప్పేసరికి అయితే ఇందులో మీ అమ్మ సక్సెస్ఫుల్గా విన్ అయింది కాబట్టి నేను మీ మదర్కి నా ట్రూ ఐడెంటిటీ చెప్తాననేసరికి అది విన్న పాపుండి అదేం అవసరం లేదు, మా అమ్మ అస్సలు నాకు నచ్చదు, ఇదిగో ఇక్కడ బాయ్ ఆంటీ ఉంది కదా మీ ఇద్దరు కలిసి ఉండండి, నాకు తనంటేనే చాలా ఇష్టం అని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్నేమో సరే అయితే ఇంకా 6 months దాకా మీ అమ్మతోటి నేను ఒక పూర్ అబ్బాయిలాగే యాక్టింగ్ చేస్తానని చెప్తాడు. అవన్నీ మాటలు విన్న హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా తన హస్బెండ్ ఒక పూర్వ అబ్బాయి అనుకుంటుంది. కానీ తన ఒక షన్ గ్రూప్కి ప్రెసిడెంట్ అని తెలుసుకుని చాలా ఏడుస్తూనే ఇంకా ఇప్పటి నుంచి నేను వీళ్ళతో బతికి ఉండడానికి అసలు అవసరం లేదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండొచ్చని తన క్యాన్సర్ ఉన్న రిపోర్ట్ అనేది చింపేస్తుంది. అలా తన విండోస్ క్లీన్ చేసి పైకి వెళ్ళిపోయేసరికి రోజు ఇవ్వాల్సిన పేమెంట్లోన ఆ మేనేజర్ కొంచెం తగ్గిచ్చేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. కానీ ఏం చేయాలి, అలానే కంట్రోల్ చేసుకుంటూ ఉంటే తను అలా హీరోయిన్ పైన ఎలా పడితే అలా మాట్లాడేసరికి హీరోయిన్కి అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి సెంటర్లో తన్నేసరికి ఆ మేనేజర్ కింద పడిపోతే హీరోయిన్ తన పేమెంట్ తీసుకొని అలాగే ఇదిగో నేను ఇప్పుడు నీకు కొట్టడానికి మిగతావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో లిన్మో అనే పర్సన్ అనేది చూపిస్తారు. తన హీరో బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అలాగే హీరోయిన్ చిన్నప్పటి నుంచి కూడా తనే లవ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా హీరోయిన్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి ఇన్ని రోజులకి ఫోన్ చేయాలనిపించిందా, ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదు నాకు డివోర్స్ కావాలి, అది కూడా షన్ తోటి అని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఇంటికి అనేది వెళ్తుంది. ఇంటికి వెళ్తే ఈరోజు తన కూతురు బర్త్డే అని తెలుసుకొని లోపలికి వెళ్దామని చూస్తే అక్కడ వాళ్ళు ఆల్రెడీ బర్త్డే అనేది కేక్ కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పాపండి విష్ కోరుకోమని షన్ చెప్పేసరికి పాపేమో నువ్వేం కోరుకున్నావని అక్కడున్న బాయ్ అడిగితే ఏం కోరిక లేదు, నాకు బాయ్ అంటే అలాగే మా డాడీ కలిసి ఉండాలని కోరుకున్నానని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది. అప్పుడే హీరోయిన్కి డాక్టర్ ఫోన్ చేసి ఇంకా మీరు ఫీజు పే చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా నేను అసలు ఫీజు పే చేయను, మీరే బాయ్ ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని చెప్పేసరికి హీరోయిన్ మళ్ళీ కొట్టి అక్కడ టేబుల్ పైకి అనేది పాడేస్తుంది. అప్పుడు అక్కడికి షన్ వచ్చేసి ఏం జరిగిందని చెప్తే నేను పాపతోటి ఎలా ఉండాలో కొన్ని చెప్పాను, దానికి కోపంగా తను నన్ను కొట్టిందని చెప్తే అది విన్న షన్ నీకేమైనా పిచ్చి పట్టింది, ఈరోజు ఎందుకు ఇంతలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తే హీరోయిన్ కోపంగా అక్కడున్న వైన్ బాటిల్ని పలగొట్టేస్తుంది. ఒక చిన్న ముక్క అక్కడున్న బాయ్ మెడకు తగిలేసరికి అది చూసిన షన్ అలాగే హీరోయిన్ కూతురు ఇద్దరు కూడా కలిసి తను చాలా కేర్గా చూసుకుంటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. తను చాలా హార్డ్ వర్క్ చేసి ఇంటికి వస్తే తనకు తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ అంటించుకుంటున్నా కానీ అది చూసిన పాపేమో చూడు డాడీ తను ఎలా ఉందో, నాకు తను మా అమ్మ చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది అనేసరికి అది విన్న ఆ భాష ఏమో పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన లున్మో ఏమో హీరోయిన్కి షన్ గురించి మొత్తం కూడా పంపించేస్తాడు. ఇదంతా కూడా 5 years మీ పెళ్ళైందంతా కూడా కేవలం నాటకము, తను
అమ్మాయిని టెస్ట్ చేస్తున్నాడు. అలాగే తను ఒక షెన్ గ్రూప్కి ప్రెసిడెంట్ అని చెప్పేసరికి అవన్నీ విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. షెన్ ఏమో బాయ్ని ఎత్తుకొని అక్కడ నుంచి హాస్పిటల్ కన్నా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్కి మళ్ళీ స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. అలా స్టమక్ పెయిన్ రావడంతో వెంటనే షెన్కి అనేది ఫోన్ చేస్తే షెన్ ఏమో నువ్వు యాక్టింగ్ చేసింది చాలు, నువ్వు ఇప్పటికీ కూడా ఓవర్ యాక్టింగే చేస్తున్నావు కాబట్టి ఫోన్ పెట్టేయని చెప్పి షెన్ ఫోన్ కట్ చేయకుండా అలానే పెడతాడు. అది చూసిన బాయేమో కావాలనే షెన్ దగ్గరికి వెళ్ళి ఎలాగో పాప పడుకైంది కదా, ఈరోజు మనం నైట్ని స్పెండ్ చేద్దామని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ వచ్చిన ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. వాళ్ళు కలిసి చదువుకున్నప్పుడు అప్పుడు షెన్ నుండి చెప్పింటాడు, నేను నీకు అసలు ఎప్పటికీ కూడా అబద్ధాలు చెప్పను, అలాగే నేను ఎప్పటికీ కూడా టార్చర్ చేయనని. అవన్నీ గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు ఏమో షెన్ నుండి బాయ్ నువ్వు నాకు దూరంగా ఉండు, నేను హీరోయినే ఇష్టపడుతున్నాను, తనకి నా ట్రూ ఐడెంటిటీ చెప్పినాక తన నా దగ్గరకు వస్తుందని చెప్తే బాయ్ ఏమో తన దగ్గరికి ఎంత వెళ్ళాలని చూసినా కానీ షెన్ అనేది తను దూరం పెట్టేస్తాడు. అది చూసిన బాయ్ ఏమో నైట్ కూడా ఇలానే చేసావని చెప్పేసరికి షెన్ అవేం పట్టించుకోకుండా బయటకు అనేది వస్తాడు. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. అది చూసిన ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్పారు, నాకు ఒక ఫోన్ వచ్చిందని చెప్పేసరికి ఇదంతా కూడా హీరోయిన్ పనే అని తను ఎక్కడో ఉందని తెలుసుకుని డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి అనేది వస్తారు. నర్సుండి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి కూడా రాలేదా, మీకు ఇంత హెల్త్ బాగాలేకుండా అని చెప్తే హీరోయిన్ నుండి నాకు ఏ ఫ్యామిలీ లేదని చెప్తుంది. అప్పుడు అక్కడికి డైరెక్ట్గా షెన్ వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు మా పైన కేసు పెట్టావని చెప్పి కోపంగా తిడుతూ ఉంటే అప్పుడే నర్సుండి కొంచెం తన చేయి చూసుకోండి, తన సైకి సెలైన్ బాటిల్ పెట్టినా కానీ మీరు పట్టించుకోకుండా తనతో ఎందుకు ఇంత రూడ్గా మాట్లాడుతున్నారని. అప్పుడు షెన్ నుండి చెప్తాడు నీకు పీరియడ్స్ వచ్చాయి కదా అందుకే ఇలా కోపడుతున్నావు కదా అని చెప్తే హీరోయిన్ నుండి నువ్వు అంత ఈజీగా మర్చిపోయావు, పాప పట్టినప్పుడే నాకు గర్భసంచి తీసేశారు కానీ నువ్వేమో నాకు ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయని అంటున్నావు అనేసరికి అది చెప్పిన షెన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. పాపకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హీరోయిన్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. అలా కాదని చెప్పి తను అనేది డెలివరీ అయిన వెంటనే అక్కడికి షెన్ మళ్ళీ కూడా వచ్చలేకుంటాడు. రాకపోవడంతో తనే సాయం చేయడంతో తనకి అనేది గర్భసంచి అనేది తీసేసింటారు. అవన్నీ గుర్తు చేయడంతో నాదే తప్పని చెప్తే అప్పుడే ఇదిగో ఇందులో సైన్ చేయమని చెప్తాడు. అలా సైన్ చేద్దామని పేపర్స్ వైపు చూస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి బాయ్ నుంచి మెసేజ్ వస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది, చాలా మంది మా ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తున్నారని. మెసేజ్ చూసిన వెంటనే తనకు ఫోన్ చేసి నువ్వు టెన్షన్ పడొద్దు, నేను ఇప్పుడే నీకోసం వస్తున్నానని తను వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో గట్టిగా పట్టుకొని సరే నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ ఇందులో సైన్ చేయి, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ రిలేటివ్ సైన్ కావాలని చెప్పేసరికి షెన్ ఏమాత్రం పట్టించుకోకుండా అందులో సైన్ అనేది చేసేస్తాడు. అవి డివోర్స్ పేపర్స్ అని అసలు తను అనేది చూసుకోడు. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి ఇప్పుడు నేను కంప్లీట్ ఫ్రీ అయిపోయానని ఆ డివోర్స్ పేపర్ అనేది చూస్తుంటే అప్పుడు అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లిన్మో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, నైట్ ఫోన్ చేయకపోతే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, మీ రూమ్ పక్కన వాళ్ళకి చేస్తే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు. డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకు వస్తే నువ్వేమో అక్కడ పడుకుంటూ పోయావు అని చెప్పేసరికి అవును నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చింది, తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్, అలాగే ఇప్పుడు నాకు డివోర్స్ వచ్చేటట్టు ఒకటి చేయి చాలా అని చెప్తే సరే అని అంటాడు. అప్పుడే హీరోయిన్ ఫోన్కి వాళ్ళ పాప టీచర్ అనేది ఫోన్ చేసి రేపు ఒక ఫంక్షన్ ఉంది అక్కడికి పేరెంట్స్ అందరు కూడా రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తన కూతురికి ఎంతో ఇష్టమైన కేక్ అనేది తీసుకొని వస్తుంది. టీచర్ ఏమో పాప గురించి చెప్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పాప దగ్గరికి ఇంకా షెన్ అనేది రాకపోవడంతో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న పిల్లలంతా కూడా మళ్ళీ ఈరోజు మీ పేరెంట్స్ రాలేదు కదా, నువ్వు ఒక అబద్ధాలు చెప్తూనే ఉంటావని చెప్పి పాపను ఏడిపిస్తూ ఉంటే ఇదంతా విన్న హీరోయిన్ ఏమో ఇదిగమ్మ నేను మీ అమ్మని వచ్చాను, వచ్చి హక్ చేసుకోమని చెప్పేసరికి అది విన్న పాప ఇంకా భయపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ చాలా అందంగా ఉంటుంది, అలాగే తను మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటుందని వాళ్ళందరికీ కూడా అబద్ధాలు చెప్పేస్తుంటుంది పాప. అలా చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను మా మదర్ కాదని చెప్పి తను నెట్టేస్తే అక్కడికి బాయ్ అలాగే షెన్ ఇద్దరికి కూడా వస్తారు. బాయ్ అని చూపించి తనే మా మదర్ అని చెప్తుంది. అది విన్న షెన్ నిజం చెప్దామని దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే బాయ్ ఆపేసి ఇన్ని రోజులు కూడా పాప చెప్పినటువన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అబద్ధాలని తెలిస్తే అందరూ కూడా మళ్ళీ పాపని బుల్లీ చేస్తారు, అందుకే కొద్దిసేపు సైలెంట్గా ఉండమని చెప్పి బాయ్ ఉండి సారీ చెప్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో తన చైన్ విదిలించుకుంటే అప్పుడే తను మళ్ళీ స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే తన కడుపులో అనేది మళ్ళీ పెయిన్ రావడంతో బ్లీడింగ్ అవుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా నాకు మదర్ కాలేవని పాప చెప్పేస్తుంది. అలాగే
బాయ్ ఆంటీని ఎప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటానని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ ఏమో ఏం మాట్లాడలేదు తెలియక తనకి బ్లీడింగ్ అవుతున్న వైపు చూస్తారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా నిజంగా తనకి ఎందుకు అంతగానం బ్లీడింగ్ అవుతుందో చూడండి అని చెప్తే షన్ కూడా నువ్వు నిజంగానే సిక్ అని చెప్తారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ లిన్మో వచ్చి నీకేమైంది పద నేను హాస్పిటల్ తీసుకొని వెళ్తానని తీసుకొని వెళ్తూ ఉంటే షన్ నుండి కోపంగా తను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోవడానికి లేదు, తను అన్ని కూడా అబద్ధాలే చెప్పింది, ఎంత ధైర్యం ఉంటే వేరే పర్సన్ పెట్టుకుని నన్నే చీట్ చేస్తావని షన్ తన గొంతు పట్టుకుని బెదిరించేసరికి అది చూసిన లిన్మోకేమో కోపం వస్తుంది. షన్ ఏమో తను ఒక టేబుల్ పైకి అనేది నెట్టేస్తాడు. అప్పుడే లిన్మో ఉండి హీరోయిన్ సేవ్ చేద్దామని వెళ్తే షన్ నుండి తన్ని సేవ్ చేయడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు, తన్ని కనుక సేవ్ చేస్తే షన్ ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా గొడవ అవుతుంది చూడండి అని చెప్పేసరికి అది పట్టించుకొని లిన్మో తనకి హెల్త్ బాగాలేదని తెలుసా, తనకి ఎలాంటి ప్రాబ్లం ఉందని నీకు తెలుసా, అసలు తన్ని పెట్టించుకోవడమే లేదు, కేవలం పేరుకే మీ పెళ్ళి అని చెప్పేసరికి తనకేమైంది, తను చాలా బాగుంది అని చెప్పేసరికి అవునా సరే అయితే ఇదిగో డాక్టర్ నుంచి నేను తీసుకొచ్చిన రిపోర్ట్ నువ్వే నీ కల్లారా ఒకసారి చూడు, తనకి ఏ ప్రస్తే హీరోయిన్కి అందులో క్యాన్సర్ ఉందని తెలుస్తారు. అలా డాక్టర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటే తనకి ఏ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పినాక ఆయన చెన్ అనేది చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. అది చూసిన లిన్ నుండి నువ్వు రావాల్సిన అవసరం లేదు, అలాగే ఇప్పటి నుంచి తన వైఫ్ కూడా కాదు, నీకు ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసిందని చెప్తే అది విన్నా శని నేను అసలు దీనికి ఒప్పుకోనని చెప్తాడు. ఎందుకంటే నేను సైన్ కూడా చేయలేదని అనేసరికి ఆగు కొద్ది రోజులు నీకే వస్తుందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శని కూడా వెళ్తూ ఉంటే బాగుండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసరికి దీని అంతటికీ కారణం నువ్వే, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను నిన్ను అసలు వదులుకోనని చెప్పేసరికి అది విన్న బాయమ్మ ఇదే మంచి టైం, తను ఎలాగ చనిపోతుంది, తన దగ్గర కొంచెం మంచిగా యాక్టింగ్ చేస్తే చాలు మళ్ళీ నేను మిసెస్ షన్ అవ్వచ్చు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తన కోసం నన్ను నెట్టేసావు కదా, తనకి పూర్తిగా కనుక్కున్నావా లేదా, తనకి హెల్త్ ప్రాబ్లం ఉందా లేదని చెప్పేసరికి సరే అని షన్ నుండి వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను, హీరో సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా నాకు కావాలని చెప్తారు. మరోవైపు అక్కడికి వచ్చిన డాక్టర్ ఏమో హీరోయిన్ చెక్ చేస్తే తను చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, కానీ ఇప్పుడు కూడా దానికోసమే కొంతమంది ట్రీట్మెంట్ తయారు చేస్తున్నారు, కానీ హీరోయిన్ పంపించమంటే ట్రయల్ కోసం పంపిస్తాను, తను బతుకుతుందో చేస్తుందో మాత్రం గ్యారంటీ అయితే నేను ఇవ్వలేనని డాక్టర్ చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అయితే సరే నేను కూడా అబ్రాడ్కి వెళ్తాను ట్రయల్ కోసం అని ఒప్పుకుంటుంది. మరోవైపు ఏమో షన్ నుండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి నా వైఫ్ తన మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వమని చెప్తారు. అలా తను చెక్ చేస్తూ ఉంటే అందులో ఏ మెడికల్ రిపోర్ట్స్ కూడా కనిపించవు. అలాగే అందులోనూ నా షన్ను తన వైఫ్ అని హీరోయిన్ పేరు కూడా కనిపించకపోయేసరికి ఇక్కడ మీరు తన హస్బెండ్ అని ఇలాంటిది కూడా లేదు అని చెప్పేసరికి అది విన్న బాగుండి చూసావా తను కావాలని అన్నీ కూడా అబద్ధాలు చెప్పింది నీకు, ఇక క్యాన్సర్ది కూడా అబద్ధమే, తన మాటలు నువ్వు ఈజీగా నమ్మేసి ఇక్కడ దాకా వచ్చావని చెప్పేసరికి అది విన్న షన్ అవును తను కావాలని ఇలా చేస్తుంది అని చెప్పి తన మేనేజర్కి ఫోన్ చేసి హీరోయిన్ ఏం పని చేసేదని చెప్పేసరికి తనేం పని చేస్తుంది బాస్, విండోస్ క్లీన్ చేస్తూ ఉండేది, తన హస్బెండ్కి అలాగే తన కూతురికి హెల్త్ బాగాలేనందుకని చెప్తే అవన్నీ విన్నా షాక్ అయి సైలెంట్గా ఫోన్కి వచ్చేస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ తన మేనేజర్ దగ్గరికి వెళ్ళేసరికి తను ఎంత కన్సర్న్ చేసే ఒక అంకులేమో మేనేజర్కి సరే చెప్పి నువ్వు ఈ జాబ్లో మళ్ళీ కలిసిపోమ్మా, ఎందుకంటే నీకే హెల్త్ బాగాలేదు కదని చెప్పేసరికి మేనేజర్ కూడా నీకుంది ఆల్రెడీ క్యాన్సర్, కానీ నన్నే ఈ జాబ్లో నుంచి తీపిస్తావా, అది కూడా షన్ కంపెనీతో కలిసి నేను అసలు నేను వదిలిపెట్టినని హీరోయిన్ తిడుతూ ఉండేసరికి హీరోయిన్ నేను ఏం చేయలేదని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అలాగే ఒక మేనేజర్ని పట్టుకొని తను అనేది ఇల్లు మొత్తానికి కూడా సేల్ చేయాలని నేను సేల్ చేసిన పర్సన్కి 20% ఇస్తానని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా ఒప్పుకుంటాడు. అలాగే ఇక్కడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసేయండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని చూస్తుంటుంది. అప్పుడే తను వాళ్ళ మదర్ ఫోటో చూస్తుంది. అలా అది నా అదృష్టం అని చెప్పింటుంది. అవన్నీ హీరోయిన్ గుర్తు తెచ్చుకొని అవును నిజంగానే అది నా బ్యాడ్ లక్ అని చెప్పి మనసులో తిట్టుకొని కోపంగా షన్ వైపు తిరిగి నేను అసలు నాకు ఇల్లే లేదు, అలాగే నేను రావాలని కూడా అనుకోవట్లేదు, ఇంకా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పని నాకు డివోర్స్ ఇచ్చేయమని హీరోయిన్ అడిగేసరికి నేను నీకు ఈ డివోర్స్కి అసలు ఒప్పుకోలేదు కదా, నేను ఎలా ఇస్తాను నీకు డివోర్స్ అని చెప్తే అయితే నాకు కూడా సంబంధం లేదని చెప్పి తన లగేజ్ తీసుకొని అక్కడ ఉన్న లిన్మో తోటి పద వెళ్దామని చెప్తారు. అలా హీరోయిన్ ముందుగానే కోపంగా వెళ్ళిపోయేసరికి లిన్మో ఏమో షన్ దగ్గరికి వెళ్ళి నిజంగా నువ్వు అసలు మంచి మనిషివేనా, ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకోమని
కోపంగా తిట్టి తనతో పాటు అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన షెన్నేమో ప్రతి ఒక్కరు కూడా నాకే సలహాలు ఇచ్చేస్తారని ఎవరిని ఏమనాలో తెలియక పేరెంట్స్ దగ్గరికి అనేది హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ బయట ఉండడం తోటి వాళ్ళ నాన్న నుండి వాళ్ళ మదర్ తోటి మనం ఇంకెన్ని రోజులని మన అమ్మాయికి దూరంగా ఉంటాము కాబట్టి కొంచెం చీప్ వస్తువులు తీసుకొని మన అమ్మాయిని మనం సేవ్ చేయాలి కదా, తనకి మనీ అనేది చంపేయాలి కదా, తను జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను దూరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమో మేము ఇంకొక అడాప్టెడ్ కూతురు తెచ్చుకుంటామని చెప్పి తననే బెదిరించినా కానీ కేవలం తన షన్ కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలిపెట్టేసి షన్ వెంట వెళ్ళి ఉంటుంది. కానీ షన్ ఏమో తను చీట్ చేయడంతో మా పేరెంట్స్ ఇప్పటికీ కూడా నన్ను తలుచుకొని బాధపడుతూనే ఉంటారు, తప్పంతా నాదే, షన్ని నేను లవ్ చేయకపోయినా బాగుండని చెప్పేసరికి లిన్మా ఉండి మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి నువ్వే తోటి అస్సలు ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలని లిన్మా అడిగేసరికి నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను ఇంకొక పర్సన్ని చూస్ చేశాను, తన పేరు వచ్చేసి ఫు, అలాగే షన్కి వాళ్ళ బ్రదర్ అవుతాడు, కానీ తనకు ఒక స్టెప్ బ్రదర్ అవుతాడు, తన అంటేనే షన్కి నచ్చదు కాబట్టి నేను ఫూ తోటి వెళ్ళి కాంటాక్ట్ అవుతానని చెప్తే మనకి ఫోన్ అనేది చూపిస్తారు. తనేమో డైరెక్ట్గా బయటకు అనేది వస్తే ఒక పర్సన్ ఏమో ఫూ కంపెనీలో ఏదో ప్రాబ్లం తేవడంతో ఆ పర్సన్ని పట్టుకొని బయట అందరికీ వార్నింగ్ ఇచ్చేటట్టు చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఫోన్ చూసిన హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఇదిగో నాకు ఫూ కంపెనీలో జాబ్ వచ్చింది, మనం బాగా మంచిగా సెటిల్ కావచ్చు అని చెప్పేసరికి అది విన్న షన్ నుండి తన ఒక సొంత బ్రదర్ అనుకున్నావా, తన ఒక ఇల్లీగల్ బ్రదర్ కాబట్టి అలాంటి కంపెనీలో నువ్వు పనిచేయడానికి నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి హీరోయిన్ మా జాబ్ని కూడా క్విట్ చేస్తుంది. ప్రజెంట్లోకి వచ్చేసరి ఒక పర్సన్ ఏమో నన్ను క్షమించండి, నేను కావాలని ఏమీ కూడా చేయలేదు, నేను ఇంకెప్పుడు కూడా చేయను, ప్లీజ్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వని చెప్పినా కానీ ఫూ ఏమో అస్సలు ఒప్పుకోడు. అలా ఒప్పుకోకపోయేసరికి ఆ పర్సన్ కోపం వచ్చి నువ్వు సొంత మనిషివి కూడా కాదు, నువ్వు ఒక ఇల్లీగల్ చేయడు, అలాంటిది నీకు ఇంత కోపం అని చెప్తే ఫూ ఏమో అవేం పట్టించుకోకుండా తన్ని చంపేస్తారు. తర్వాత తన కంపెనీకి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ డైరెక్ట్గా పిలుస్తే అయితే నువ్వు మా బ్రదర్తో డివోర్స్ తీసుకున్నావు, ఇప్పుడు నేను నీకేం హెల్ప్ చేయాలని చెప్తే మీ బ్రదర్ అందులో నాకు డివోర్స్ తీస్తూ షన్ ఫ్యామిలీ తోటి 50% షేర్ నాకు కూడా రాసిచ్చాడు కాబట్టి ఆ షేర్స్ అన్నీ కూడా మీకే ఇస్తాను, నాకు కేవలం మీ బ్రదర్ తోటి డివోర్స్ వచ్చేటట్టు, అలాగే నేను అబ్రాడ్కి వెళ్తే నాకు మీరే చూసుకోవాలి, అలాగే ఆ 50% షేర్స్ కూడా మీకే అమ్మేస్తున్నానని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ చేసేటివన్నీ తెలుసుకొని ఫూ కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్కనేది వెళ్తాడు. షన్ వాళ్ళ నాన్నేమో ఫూ వాళ్ళ మదర్ని కూడా పెళ్లి చేసుకొని తను ఇష్టపడుతున్నట్టు చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా తను అనేది పెళ్లి చేసుకుంటుంది. అలా ఫూ పుట్టిన వెంటనే తనుండి వాళ్ళ నాన్న కోపంగా నేను నిన్ను ఎప్పటికీ కూడా నా భార్య అనుకోలేదు, కానీ కేవలం నువ్వు చాలా అందంగా ఉన్నావని పెళ్లి చేసుకున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని సరే అని ఫూ ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకునేసరికి హీరోయిన్ తన బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి మీరు ఇంకా ఏమైనా కావాలనుకుంటే నా లాయర్ ఉన్నాడు, తన్ని కాంటాక్ట్ అవ్వండి, తన పేరు వచ్చేసి లిన్మో అని చెప్పేసరికి ఫూ కూడా సరే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, నేను నీ హాస్పిటల్ కూడా స్విట్జర్లాండ్కి పంపిస్తాను, అక్కడ నీకు చాలా క్యూర్ అయ్యేవి చాలా ఎక్కువ ఉంటాయి, కానీ నాకు ఒక కండిషన్ ఉంది, నెక్స్ట్ మా గ్రాండ్ పా బర్త్డే ఉంది, హోటల్కి నువ్వు ఖచ్చితంగా రావాలి, అది కూడా నాకు ఫియాన్సీ లాగా రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తీసుకుంటుంది. అలాగే నేను చాలా నీకు డ్రెస్ కూడా ఇస్తాను, ఎందుకంటే నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది ఆ బర్త్డే రోజు తను నిన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడో చూడాలని ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఏం మాట్లాడుకున్నా వెళ్తుంది. మరోవైపు షన్ హీరోయిన్ అసలు పట్టించుకుపోవడంతో తన ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా తాగడానికి అనేది వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షన్కి సపోర్ట్ చేస్తున్నవి, ఇందులో నీ తప్పేం లేదు, కేవలం టెస్ట్ చేసావు అంతే అని చెప్పేసరికి షన్ ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. పాస్ట్లో డైరెక్ట్ వాళ్ళ మదర్కి వెళ్ళి నేను హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మ అని చెప్తే వాళ్ళ మదర్ ఏమో తన ఒక పూర అమ్మాయి వద్దని ఒక టెస్ట్ పెట్టమని చెప్పింటుంది, అందుకే తను అనేది టెస్ట్ పెడతాడు. మరోవైపు మా పాప ఏమో బాయ్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే మీరు ఎందుకు ప్రతిదానికి ఇంత కోపడుతున్నారు అని చెప్పేసరికి నువ్వు ఇలానే పిచ్చి పనులు చేస్తే నేనేమైనా మీ మదర్ అనుకున్నావా, కొడుతూనే ఉంటాను చూడని చెప్పి తను కొట్టడానికి వెళ్తే అక్కడికి షన్ అనేది వస్తాడు. అలా షన్ రావడం చూసి వెంటనే తను ఏదో మంచి అమ్మాయిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది బాయ్. పాప ఏమో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ డాడీని హక్ చేసుకునేసరికి బాయ్ అండి పాప కొంచెం భయపడిపోయినట్టుందని చెప్తే షన్ ఏమో కోపంగా నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడికి రావాల్సిన పని లేదు, అలాగే నువ్వు నా పాప తల్లివి కూడా కాదని చెప్పి కేవలం తల్లి అంటూ ఉంటే అది హీరోయిన్ చెప్తే సరే నాకు అర్థమైపోయింది నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పి తను అనేది సైడ్కి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే లిన్మో ఇద్దరు కూడా కాంటాక్ట్ అవుతారు. అలా నాకు డివోర్స్ పేపర్స్ వచ్చాయి, అలాగే ఇందులో ఏముందో చూస్తానని చెప్తే అందులో ఒక కాస్ట్లీ డ్రెస్ అనేది ఉంటుంది. అది చూసిన లిన్మో ఈ డ్రెస్ ఎందుకని చెప్తే ఈరోజు షన్ వాళ్ళ గ్రాండ్ పది
బర్త్డే ఉందంట, అందుకోసమే నాకు ఈ డ్రెస్ తీసుకొచ్చారు అని చెప్తే అప్పుడే ఫోన్ చేసి ఇదిగో ఆ డ్రెస్ వేసుకొని వెయిట్ చేయి, నేను వచ్చి నేను పికప్ చేసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మరోవైపు మా షన్ నుండి కింద వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ మదర్ అనేది వస్తుంది. వాళ్ళ మదర్ వచ్చేసి నువ్వు ఇప్పుడు కూడా పిచ్చి పనులు చేయొద్దు, ఆ అమ్మాయి కోసం ఈరోజు మీ గ్రాండ్ పా బర్త్డే, అలాగే షన్ కంపెనీకి ఓనర్ ఎవడో కూడా రివీల్ చేస్తారంట అని చెప్పేసరికి షన్ కూడా సరే అమ్మ అని సైలెంట్గా ఉండిపోతాడు. అలాగే తన గురించి కూడా మాట్లాడినామనుకున్నా, నేను చేస్తానో నాకే తెలియదు చూడని చెప్పేసరికి షన్ ఇంకేం చేయాలో తెలియక నార్మల్గానే అయిపోతాడు. మిగతా వాళ్ళంతా కూడా అంటే నిజంగానే ఈ బాస్కి పెళ్ళి అయిపోయిందా ఏంటని మాట్లాడుకుంటూ ఉంటే షన్ ఏమో తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక కాస్ట్లీ కార్ రావడంతో మీడియా వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకోవడానికి రెడీగా ఉంటే అందులో నుంచి హీరోయిన్ అనేది వచ్చేస్తుంది. హీరోయిన్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి స్టెప్స్ పై నుంచి వచ్చేసరికి అది చూసిన షన్ అలాగే బాయి షన్ వాళ్ళ మదర్ షాక్ అయిపోతారు. తను చూడడానికి ఎంత అందంగా ఉంది, తను వెల్తీ ఫ్యామిలీ డాక్టర్ ఏంటి అని చెప్పేసరికి అందరు కూడా సైలెంట్ అయిపోతే మీకు తెలియదు కదా మిస్టర్ ఫు CEO తను ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడని చెప్పేసరికి అవునని చెప్తుంది. అప్పుడే షన్ వాళ్ళ మదర్ ఏమో కోపంగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు రావాల్సిన పని కూడా లేదని చెప్తే అవును కానీ ఇప్పుడు మీరు చెప్పే మాటలు వినాల్సిన పని నాకు కూడా లేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు నా అత్తయ్య కూడా కాదని చెప్తే అక్కడున్న వాళ్ళంతా కూడా అవును తను ఎన్ని రోజులు కూడా క్లీనర్ జాబ్ చేస్తూ ఉండేదని అంటే అవును షన్ వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఏదో క్లీన్ చేస్తూ ఉండేదంట వాళ్ళ కంపెనీ బ్యాక్రప్ట్ అయిపోయినాక అని చెప్తే మిగతా వాళ్ళంతా ఎన్ని అబద్ధాలు చెప్పారు, షన్ ఫ్యామిలీ ఎన్ని టార్చర్ చేశారో పాపం హీరోయిన్ అని ఒక్కొక్కరు ఒక్క మాట మాట్లాడుతూ ఉంటే బాయండి మీరు ఎలాగో డివోర్స్ తీసేసుకున్నారు కదని చెప్పేసరికి అవును నేను డివోర్స్ తీసుకున్నానని చెప్తారు. అప్పుడు షన్ నుండి నేను అసలు తనకి డివోర్స్ ఒప్పుకోలేదని చెప్తే హీరోయిన్ ఏమో షన్ కొట్టి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంటుంది. అది చూసిన షన్ ఏమో కోపంగా తను పిలిచేసరికి షన్ వాళ్ళ మదర్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి తన ఇంట్లో నుంచి బయటకు పంపించండి అంటే గార్డ్స్ ఏమో లేదు మేడం ఆల్రెడీ తన దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉందని చెప్పేసరికి షన్ వాళ్ళ మదర్ ఆ ఇన్విటేషన్ కార్డుని అనేది ఓపెన్ చేస్తుంది. అందులో నా ఫూ పేరు ఉండేసరికి అక్కడికి ఫూ వాళ్ళ గ్రాండ్ పా అలాగే హీరో వాళ్ళ స్టెప్ బ్రదర్ కూడా కలిసి అనేది కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ పా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి షన్ ఏమో నా వైఫ్కి నువ్వెందుకు ఇన్విటేషన్ కార్డు పంపించవని చెప్పేసరికి నాకు నీ వైఫ్ అని ఇంకా తెలియదే, మీరు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారని కూడా చెప్పనేసరికి అది విన్న షన్ నుండి నువ్వు ఇంకెప్పుడైనా కానీ తను అసలు మీట్ అవ్వద్దు, అలాగే మేము డివోర్స్ అసలు తీసుకోలేదని చెప్తే హీరోయిన్ ఏమో కోపాడుతూ ఇదిగో నా దగ్గర డివోర్స్ కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ గ్రాండ్ పా ఉండి అందరు కూడా సైలెంట్గా ఉండండి, ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది, బర్త్డే పార్టీని జరగనివ్వండి, మీకు గొడవలు మళ్ళీ స్టార్ట్ చేద్దానని చెప్పి నువ్వు ఇన్ని రోజులు చేసిన పని అంతా కూడా నాకు ఇప్పుడే తెలిసింది, ఈ అమ్మాయి పైన ఎవరైనా కానీ ఇలా పనులు చేపిస్తారా, నువ్వు చేసుకున్న అమ్మాయిని అంటే ఇలానైనా చూసుకునేదని శనక్ అనేది క్లాస్ పీక్తూ హీరోయిన్ వైపు తిరిగి మమ్మల్ని క్షమించండి అమ్మాయి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని నా మనవాడితో చేయని అని చెప్పేసరికి హీరోయిన్ కూడా తన డివోర్స్ సర్టిఫికేషన్ అనేది షన్కి ఇచ్చేస్తుంది. అప్పుడు షన్ నుండి నేను అసలు డివోర్స్ పైన సైన్ కూడా చేయలేదు కదని చెప్తే అవునా హాస్పిటల్లో ఎవరో సైన్ చేసింది నీకు ఆ మాత్రం కూడా గుర్తులేదా ఏంటని చెప్పేసరికి షన్ హాస్పిటల్ ఆ రోజు బాయ్ కోసం వెళ్ళి తను సైన్ చేయడం గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి అందులో నువ్వేదో పేరెంట్స్దని చెప్పావు కదా డిశ్చార్జ్ ఫామ్లో సైన్ చేయమని, అందుకే సైన్ చేశానని చెప్తే కాదు అవి డివోర్స్ పేపర్స్ అని చెప్తారు. అవి నా చెన్నేమో నేను అసలు ఒప్పుకోనని ఆ పేపర్స్ని చింపేయడానికి వెళ్ళినా కానీ నువ్వెందుకు నాకు అబద్ధాలు చెప్పావని అంటే హీరోయిన్ ఏమో అయితే నేను ఒక్కరోజు అబద్ధం చెప్పడానికి నువ్వు బాధపడితే 5 years నుంచి నువ్వు అబద్ధాలు చెప్తూనే వచ్చావు, అప్పుడు నన్నేం చేయమంటావని చెప్తారు. అప్పుడు హీరో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరకు ఒక పర్సన్ వచ్చేసి బాస్ ఇదిగోండి మీ షన్ కంపెనీలో నా 50% స్టేట్ అంతా కూడా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిందంట షేర్స్ అని చెప్పేసరికి అది విన్న బాయం అస్సలు నమ్మక డైరెక్ట్గా అవన్నీ తీసి చూస్తే నిజంగా కూడా అందులో అదే ఉందని, అలాగే తన్ని ఫిజికల్గా అలాగే మెంటల్గా హార్మ్ చేశారని దానికోసమైనా తనకి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టు నుంచి వచ్చిన పేపర్స్ అని చెప్పేసరికి అది విన్న షన్ వాళ్ళ మదర్ ఏమో తప్పంతా నాది నన్ను క్షమించమ్మా, ఇందులో నా కొడుకు ఏ తప్పు కూడా లేదు కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్తే హీరో నుండి కూర్చొని మాట్లాడుకోవాలని నేను ఎన్నో అవకాశాలు ఇచ్చాను నీ కొడుకు కానీ నా రిలేషన్షిప్ గురించి అసలు పట్టించుకోలేదు, అందుకే నేను ఇలా చేశానని చెప్పి కోపంగా తిడుతుంది. అప్పుడే మళ్ళీ షన్ వాళ్ళ బ్రదర్ ఏమో అక్కడున్న వాళ్ళని పిలిచేసరికి అక్కడున్న వాళ్ళు ఇంకొక ఫైల్ కూడా తెచ్చిస్తారు. అందులో నా
షెన్నేమో హీరోయిన్ ఎలా చేశాడు, అలాగే కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్గా తను అనేది మొత్తం మా మనీ ఎలా లాస్ చేశాడు, అందులో ప్రతి ఒక్కటి కూడా ఉండేసరికి వాళ్ళ గ్రాండ్ పా కోపడి షెన్ గ్రూప్ని కూడా చూసుకునేది ఫూనే అని ఇప్పటి నుంచి షెన్ కంపెనీకి కూడా తనే ప్రెసిడెంట్ అని వాళ్ళ గ్రాండ్ పా అనేది అనౌన్స్ చేసేస్తాడు. అది చూసిన షెన్ వాళ్ళ బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయితే షెన్ ఏమో చాలా కోప్పడి గ్రాండ్ పా నేను కదా నీ సొంత మనవుడిని, ఎందుకు ఇలా చీట్ చేస్తున్నావు అని చెప్పినా కానీ వాళ్ళ గ్రాండ్ పా అస్సలు పట్టించుకుంటే అది విన్న షెన్ వాళ్ళ బ్రదర్ ఏమో నవ్వుతూ ఉంటాడు. షెన్ నుండి గ్రాండ్ పా మీరు ఇలా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కూడా నువ్వు ఇన్ని ఇయర్స్ అబద్ధాలు చెప్పే కదా నీ వైఫ్ని మోసం చేసావు, అలాగే నువ్వు షెన్ ఫ్యామిలీలో ఎలా పుట్టావో కూడా నాకు ఇప్పటికే డౌటే వస్తుందని చెప్పేసరికి అవన్నీ విన్న హీరోయిన్ నవ్వుతూ ఉంటే షెన్ నుండి నువ్వు నాకు సారీ చెప్పడానికి వచ్చావు, నిజంగానే మన ఇద్దరం డివోర్స్ తీసుకొని ఇంకెప్పుడు కూడా మీట్ అవ్వడానికి వీల్లేదని చెప్తే హీరోయిన్ కూడా అవును నేను అదే చెప్తున్నానని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన షెన్ ఏమో ఇంకేడు వల్ల తెలియక ఏం చేయాలో తెలియక అక్కడే కొలాప్స్ అయిపోతే హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే పాప ఉండి హీరోయిన్ అమ్మ డాడీతో అసలు డివోర్స్ తీసుకోవద్దమ్మా నాతో పాటే ఉండమ్మని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి నీకెందుకు నేను అమ్మని అవుతాను, నీకు బాయ్ కదా మీ మదర్, నువ్వు తనతో పాటే కదా కలిసి ఉండేది, నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలని చెప్పేసరికి బాయ్ అంటే అసలు మంచిది కాదమ్మా, తను నన్ను ఎప్పుడు కొడుతూనే ఉంటుంది, నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో షెన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా ఇదొక బ్లేమ్ వేస్తున్నావా నా వైపు, నేను ఎన్ని నిజాలు చెప్పినా నమ్మనోడివి, ఇప్పుడు మీరు చెప్పేట్టు నేను ఎలా నమ్మాలనుకుంటున్నానని చెప్పేసరికి అంటే నీకు నిజంగానే రియల్గా క్యాన్సర్ ఉందని చెప్తే అవును ఇది లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పేసరికి అది విన్న షెన్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నట్టున్నావు కదా అని చెప్పేసరికి అది విన్న బాయ్ ఉండి అదేం లేదని చెప్తారు. అప్పుడు అక్కడికి వాళ్ళ మదర్ అనేది వస్తుంది. వాళ్ళ మదర్ అవన్నీ మాటలు విని నిజంగానే నా కూతురికి క్యాన్సర్ ఉందా అని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నుండి లేదమ్మా అని చెప్తే షెన్ నుండి హీరోయిన్ వాళ్ళ మదర్ని చూసి అత్తయ్య అని చెప్తే ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను అలా పిలవద్దు, ఎందుకంటే నా కూతుర్ని ఇంత టార్చర్ చేస్తావు అని చెప్పి తను అనేది కొడుతుంది. అలానే కొట్టి మమ్మల్ని క్షమించమ్మా, నేను ఇంటికి వచ్చినే తీసుకుని వెళ్ళిపోయినా బాగుండేది, ఇలాంటి పర్సన్ దగ్గర నేను వదిలిపెట్టిపోయాము అని చెప్తే హీరోయిన్ నుండి అమ్మ ఇందులో నాదే తప్పు ఉంది, మీరు ఎంత చెప్పినా కానీ నేను తన్ని పట్టించుకోలేదని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా చాలా ఏడుస్తూ షెన్నుని తిడుతూ ఉంటుంది. తను నిన్ను ఇష్టపడి మమ్మల్ని కాదని కూడా నీ దగ్గరకు వచ్చింది కదా, నువ్వైనా కొంచెమైనా నమ్మాల్సింది కదని చెప్తే అప్పుడే ఇదంతా కూడా షెన్ వాళ్ళ బ్రదర్ చూస్తూ ఉంటే వాళ్ళ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ మదర్కి కూడా క్యాన్సర్ రావడంతో తన దగ్గర మనీ లేకపోతే వాళ్ళ మదర్ని ట్రీట్మెంట్ చేయలేక అలానే వాళ్ళ మదర్ని చూసుకుంటూనే ఏడుస్తూ ఉంటాడు. అలా వాళ్ళ మదర్ తను ఎదురుగానే చనిపోవడం అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత హీరోయిన్ అలాగే వాళ్ళ మదర్ కూడా ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ డాడీ ఏమో దగ్గరుండి తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి నువ్వు అసలు భయపడొద్దమ్మా, మనం ఈ ఇంటిని అమ్మేసైనా సరే నేను నిన్ను క్యూర్ చేస్తానని చెప్తే హీరోయిన్ ఏమో సారీ చెప్తూ ఇప్పుడు పర్లేదమ్మా నేను మంచిగానే రికవర్ అయిపోయాను, నేను త్వరలోనే ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నాను, మీరు టెన్షన్ పడొద్దని అని చెప్పేసరికి తను కూడా సరే అని అంటుంది. తర్వాత ఫూ ఏమో హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇదిగో మనం అగ్రిమెంట్ ప్రకారము ఇందులో నా మనీ ఉన్నాయి, అలాగే నువ్వు చెప్పిన ప్రకారమే నేను ఆ స్విట్జర్లాండ్లో కూడా మంచి హాస్పిటల్ చెక్ చేసి పెట్టానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నా కార్డు అనేది తీసుకుంటూ ఉంటుంది. కానీ తనకే తెలియకుండా ఆల్రెడీ ఫూ అనేది హీరోయిన్ ఇష్టపడడం స్టార్ట్ చేసింటాడు. తను నేను డ్రాప్ చేస్తానన్నా కానీ అవసరం లేదని చెప్తే మరోవైపు ఏమో షెన్ నుండి ఒక మీటింగ్ అనేది వెళ్ళేసరికి అక్కడ ఎవరు కూడా తన మీటింగ్ అనేది వినడానికి రారు. అలా వాళ్ళ మదర్ ఉండి నువ్వు ఆల్రెడీ అందరిలో కూడా బ్యాడ్ అయిపోయావు కాబట్టి నువ్వు ఇప్పటికైనా మీటింగ్ మంచిగా హ్యాండిల్ చేయమని చెప్తే షెన్ నుండి అమ్మ తనకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది, తను చూడడానికి వెళ్తానని చెప్తే వాళ్ళ మదర్ నవ్వుతూ నువ్వు ఆల్రెడీ ఎన్నో బ్యాడ్ పనులు చేసావు, ఇప్పుడు తన గురించి కన్సర్న్ చూపించినా కానీ ఎవరు కూడా పట్టించుకోరని చెప్తారు. అప్పుడే ఫూ దగ్గరికి బాయ్ అనేది వెళ్తుంది. బాయ్ వెళ్ళి ఫూని సెడ్యూస్ చేసి తన దగ్గరికి వెళ్దామని చూస్తే ఫూ ఏమో ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావని చెప్పేసరికి ఏం లేదు నాకు షెన్ కంపెనీ అలాగే షెన్ నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కాబట్టి తను ఎలా ఉంటాడు అన్నీ నాకు తెలుసు అని చెప్పి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫూ అనేది లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసి ఉంటాడు. అలా నేను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కంపెనీకి సంబంధించింది అన్నీ నీకు చెప్తానని అంటూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఆ లైవ్ స్ట్రీమ్ అనేది చూస్తూ ఉంటారు. అప్పుడే షెన్కి కూడా చెప్పేసరికి షెన్ కూడా ఏమైందని మొత్తం చూస్తే ఒకసారికి మీ ఫోన్లు చూసి మీరే చూడండి అర్థమవుతుందని చెప్పేసరికి అవునా అని వాళ్ళు అనేది ఫోన్లు అనేది చూస్తూ ఉంటారు. అక్కడికి మీడియా వాళ్ళంతా కూడా వచ్చి నిజంగా మీరు జనరల్ మేనేజర్ నిజంగా మీ వైఫ్ని మీరు చీట్ చేశారని చెప్పి
చెప్తే, మరోవైపు మా బాయ్ ఉండి వాళ్ళ కంపెనీలో ఎన్ని లీక్స్ ఉన్నాయో అన్నీ నాకు తెలుసు అని చెప్తే, ఉండి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావో లేదా, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, ఇదిగో నీకు కావాల్సింది మనీ అని చెప్పి తన సెక్యూరిటీ గార్డ్స్ తోటి బాయ్ని అనేది దగ్గరికి అనేది పంపించేస్తారు. అక్కడ మీడియా వాళ్ళందరూ ఎదురు కూడా షెన్ను తల దించుకొని ఉంటే పోలీసులంతా కూడా వచ్చి, మీరు నీ వైఫ్ని చీట్ చేసినందుకు అలాగే బాయ్ ఉండి అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్ చెప్పినందుకు అందరినీ జైలుకి తీసుకొని వెళ్ళిపోతామని చెప్తే, అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. వీళ్ళకి అవన్నీ కూడా జరగాల్సిందే అని చెప్పి తన నుండి చాలా క్రూయల్గా ఉండేసరికి అది చూసిన ఇన్మోండి నువ్వు ఎంత చేంజ్ అయ్యావో నీకు అర్థమవుతుందని అంటే, పీపుల్ని బట్టి నేను కూడా చేంజ్ అవుతానని చెప్పి హీరోయిన్ పద మనం ఇక్కడ నుంచి వెళ్దాం, మనకి చాలా పనులు ఉన్నాయని తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన లిన్మో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇంకే అవకాశం కూడా పెళ్ళికి నేను ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదని చెప్పి, నేను ఇప్పుడు ఎలాగో అబ్రాడ్ పైన నువ్వు ప్రపోజ్ చేస్తే రిఫ్యూజ్ చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పని అంటారు. అప్పుడే హీరోయిన్ ఏమో ఒక ఫంక్షన్ అనేది వెళ్తుంది. ఆ ఫంక్షన్తో పాటు తను మళ్ళీ సేమ్ పూతోటి వెళ్ళేసరికి అది చూసిన షెన్నేమో మళ్ళీ తను రిటర్న్ అయ్యి వచ్చిందా, తన హెల్త్ అంతా కూడా బాగుందా ఇప్పుడు అని తన్ని మాట్లాడాలనుకున్నా కానీ తనకు మాట్లాడడానికి ఎలాగా అనిపించి తను సైలెంట్గా దాక్కుండిపోతాడు. అలా మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ అనేది చూపిస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందని చెప్పేసరికి తను ఇప్పుడు ఒక ఫేమస్ డాక్టర్ అయిపోయిందని చెప్తారు. అప్పుడు షెన్నేమో నువ్వు ఎందుకు పోలీసులకు ఫోన్ చేసావు, ఈరోజు పాప బర్త్డే, పాప నేను ఒకసారి మీట్ అవ్వాలనుకుంటుంది, తన కోసమైనా నాతో పాటు రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను కేవలం పాప కోసమే వస్తానని చెప్తుంది. మరోవైపు మా పాప ఉండి వాళ్ళ మదర్ ఫొటోస్ చూస్తూ అమ్మ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఈరోజు నా బర్త్డే నా కోసమైనా రండమ్మ అని ఏడుస్తూ ఉన్న హీరోయిన్ పాపని చూసి హీరోయిన్ ఏమో పాప దగ్గరికి అనేది వెళ్తుంది. తను చాలా లోన్లీగా ఉంది, అలానే ఉంటే పాపకి డేంజర్ అని డాక్టర్స్ కూడా చెప్పారు, అందుకే ఇంక నేను ఏం చేయాలో తెలియక నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చాను, మొత్తం కంప్లీట్గా పాపని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా నీకే ఇచ్చేస్తానని చెప్తారు. అప్పుడే పాపను వెళ్ళి హక్ చేసుకున్న హీరోయిన్ ఏమో పాపండి నువ్వు ఇప్పటికీ నాకు వచ్చేసావు అమ్మ, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను నిన్ను చాలా బుల్లి చేస్తున్నందుకు నన్ను క్షమించని చెప్తే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోవాల్సిన పని లేదు, ఈరోజు నీ బర్త్డే కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ పాపని అనేది అందరి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అప్పుడే షెన్నేమో ఒక టెడ్డి బేర్ గెటప్ చేసుకొని ఒక కేక్ అనేది హీరోయిన్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ దగ్గరికి అనేది వెళ్తారు. ఈ రోజు నీ బర్త్డే కాబట్టి ఇది ఒక చిన్న ఇద్దరు కూడా మీరు కలిసి ఉండాలి, డివోర్స్ ఇవ్వద్దమ్మని చెప్తే హీరోయిన్ ఉండి ఆల్రెడీ నువ్వు చాలా పెద్దదాని అయ్యావు కాబట్టి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్తా మళ్ళీ సేమ్ అక్కడికి లీడ్ను అలాగే షెఫ్ కూడా కలిసి హీరోయిన్ పికప్ చేసుకోవడానికి అనేది వస్తారు. అలా పికప్ చేసుకోవడానికి వచ్చేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటే షెన్నేమో బాధపడుతూ ఉంటాడు. నీకు ఎలాగో 7 years వచ్చాయి కాబట్టి నువ్వు అర్థం చేసుకోమని చెప్పి తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే బాయేమో ఇదంతా కూడా హీరోయిన్ వల్లే, తన రెప్యుటేషన్ మొత్తం కూడా పోయిందని, తన్ని చంపితే కానీ నాకు కోపం తగ్గదని చాలా స్పీడ్గా కార్ అనేది నడుపుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి షెన్ అడ్డం వచ్చి హీరోయిన్ వాళ్ళని పక్కకు నెట్టేసి ఆ దెబ్బలు అనేవి షెన్కి తగిలేస్తాయి. కానీ బాయ్ తెలియదు షెన్కి దెబ్బలు తగిలాయని. హీరోయిన్ తన డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్తే నీకేం కాలేదు కదని చెప్తే షెన్నేమో తప్పి కింద పడిపోయి ఉంటాడు. కార్ల నుంచి బయటకు వచ్చిన బాయ్ అమ్మ దీని అంతటికి కారణం నువ్వైతే మళ్ళీ ఇక్కడ షెన్నే వచ్చాడా, చనిపోయాడని గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది. హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయేసరికి చాలాసేపు అనేది బయట వెయిట్ చేస్తూ పాప ఏడుస్తూ ఉంటే హీరోయిన్ నుండి అసలు ఏడ్చేద్దామా ఏం కాదు మీ డాడీ అంతా కూడా నార్మల్గానే ఉంటాడని చెప్పేసరికి పాప కూడా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు పాప మళ్ళీ అడిగినా కానీ హీరోయిన్ సైలెంట్గా ఉండేసరికి సరే అని ఇంకా పాప ఏమో ఏం మాట్లాడదు. తర్వాత షన్కి కంప్లీట్ అయిపోయిన